పీఎఫ్తో ఇక ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ దీనికి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో దీంట్లో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ పీఎఫ్ ప్రాబ్లమ్స్, ఓవర్లాప్ ఉన్న, సో డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉన్న, ప్రీవియస్గా నేనేం చేసామంటే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఇచ్చేవాడిని. సో రీసెంట్గా కొన్ని రోజులు ఇవ్వలేదు. బట్ ఏంటి అంటే సో ఇప్పుడు పీఎఫ్లో చాలా చేంజెస్, అప్డేట్స్ వచ్చాయి. సో అండ్ అట్ ద సేమ్ టైం పీఎఫ్తో ఇంకా మోస్ట్లీ ఇంకా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. లైక్ ఈ సర్వీస్ హిస్టరీ కానీ, లేకపోతే దీనికి సంబంధించిన డ్యూయల్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నప్పుడు కానీ, ఓవర్లాప్ ఉన్నప్పుడు కానీ, సో అది అనాలిసిస్ చేసి దాన్ని ఎలా చేయొచ్చు ఏంటి అనేది డెఫినెట్లీ కెరీర్ కౌన్సిలింగ్ దాకా అప్డేట్ చేస్తాను. అండ్ దానికంటే ఇంపార్టెంట్ పీఎఫ్తో ప్రాబ్లం లేదు అని ఎందుకన్నానంటే, సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ రీసెంట్ ఉన్న సిచ్యువేషన్లో పీఎఫ్ సర్వీస్ హిస్టరీ చెక్ చేయడానికి కంపెనీస్కి రైట్స్ లేవు. కంపెనీస్కి ఇన్ ది సెన్స్ హెచ్ఆర్లకి అవకాశం లేదు. సో అంటే వాళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వదు. సర్వీస్ హిస్టరీ ఎంత అమౌంట్ ఉంది, సో యాక్సెస్ అనేది దాదాపు 10 months అవుతుంది ఈ అప్డేట్ వచ్చి కూడా. బట్ నేను ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్, ఈ పీఎఫ్ ఓవర్లాప్, పీఎఫ్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్, సో దీని ప్రాబ్లం పీఎఫ్ ఓవర్లాప్ హైదరాబాద్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి ఏంటి, దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా సో మనం ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాము. సో కెరీర్ కౌన్సిలింగ్ అనాలిసిస్ చేసి ఎలా ముందుకెళ్ళొచ్చు ఏంటి అనేది ఒక యాక్షన్ ప్లాన్ నేను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ దీనికి సంబంధించింది పీఎఫ్ రిలేటెడ్, సో ఏదైతే ఇష్యూస్ ఉన్నా కానీ ఇదంతా కూడా సో ఆఫ్లైన్లోనే కెరీర్ కౌన్సిలింగ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్, సో మాదాపూర్ లొకేషన్, సో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. సో యూ కెన్ బుక్ యువర్ స్లాట్, సో డిస్కస్ ఫర్దర్. సో ఇది ఒకసారి ఆలోచించండి. పీఎఫ్తో 2026లో ప్రాబ్లం లేదు. దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా కొంచెం ఈజ్ అవుతా ఉంది. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ.